నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే అవకాశం కూడా నాకు గత ప్రభుత్వంలో వచ్చింది. భక్త రామదాస్ పేరిట అక్కడ కూడా 70,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. మిగతా మోటాపురం, నరసింహగూడెం ఇటువంటి ఎత్తిపోతల పథకాల ద్వారా ముఖ్యంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా సాగునీరు వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం పాలేరు. అది నాకు ఒక సంతృప్తి. ఈ 4-5 ఏళ్ల తర్వాత ఆ మండలానికి వెళ్తే, ఆ నియోజకవర్గానికి వెళ్తే పాడి పంటలతోటి, భరోసాతోటి, ధైర్యంతో వ్యవసాయం చేసుకునే స్థితికి పాలేరు కూడా వచ్చింది. కానీ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న రఘునాథపాలెం మండలానికి ఏ రకమైన సోర్స్ లేదు. దానికి ఒక పక్క మునేరు క్యాచ్మెంట్ ఉంది, ఆ పక్క ఏమో వైరా క్యాచ్మెంట్ ఉంది. ఆ మండలం హైయెస్ట్ ప్లేస్లో ఉంది. మన పెద్దోడు చెప్పడం అంటే తాబేటి మిర్రి. ఇప్పుడు మొన్న మళ్ళీ మీరందరి యొక్క దయ వల్ల, మీ రాతల వల్ల, మీ పూతల వల్ల ఎట్లా మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఒక్క మండలం ఇచ్చేస్తే నేను ఖమ్మం జిల్లాలో ఉన్న 46 మండలాలకి ఎంతో కొంత సాగునీరు ఇచ్చిన వాడిని అవుతాననే ఉద్దేశంతో మనోళ్ళు అందరూ, కిషోర్ గారు వీళ్ళందరూ ఆ మండలం ఆయిల్ పాముకి కానీ, హార్టికల్చర్కి కానీ ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్న మండలం. వాళ్ళు ఇప్పటికే మంచిగా కూరగాయలు పెంచి ఖమ్మం తీసుకొచ్చే కూరగాయలలో చుక్నీ తండ, హరియా తండ గిరిజనులు మంచి కూరగాయలు పండిస్తున్నారు. వాళ్ళకి సాగునీరు అస్సలు లేదు. కాబట్టి ఎన్ఎస్పి నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసాం. మంచుకొండ అని ఇక్కడ డీప్ కట్ దగ్గరే పంపు పెట్టి ఇటు ఎట్లయితే కొద్దిమూరికి ఇటు ఇచ్చామో అటు పక్క నుంచి మంచుకొండ ఆ మండలంలో ఉన్నటువంటి 30 చెరువులకి సాగర్ నీళ్ళు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు పాడేరు మాదిరిగా భూగర్భ జలాలు పెరగడం, వాళ్ళ వ్యవసాయానికి భరోసా రావటం, ఆ మండలానికి కూడా నీళ్ళు ఇస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 46 మండలాలకి ఏదో రూపంలో ఇరిగేషన్ ఇచ్చినటువంటి సంతృప్తి నాకు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ఇది నిన్ననే మంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. ఈ వారం 10 రోజుల్లో టెండర్లు పెట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజుకి, వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజుకి కృష్ణా జలాలని రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి 30 చెరువులకు పంపించాలనేది నా ఆకాంక్ష, రైతాంగం ఆకాంక్ష. ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్దల యొక్క కోరిక మేరకి అది శాంక్షన్ తీసుకున్నాం. దాన్ని కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆయకట్టు అంటే చెరువుల కింద ఉన్న ఆయకట్టుకి ఏమో డైరెక్ట్గా చెరువులకి వెళ్తాయి. మధ్యలో ఉన్న ఆయకట్టు కూడా వస్తుంది. లిఫ్ట్ కాడ నుంచి అవుట్ పోస్ట్ నుంచి చెరువుకి వదులుతాం కాదు. మధ్యలో ఉన్నది డైరెక్ట్ ఇరిగేషన్ వస్తుంది. చెరువుల కింద ఆయకట్టు వస్తుంది. చెరువు ఎన్ని కొట్లు కొట్టాడు? ఇది రెండో సార్. లాస్ట్ ఇయర్ ఈసారి కొట్టేది రెండోసారి కటింగ్. ఆయనకి నమస్కారం పెట్టానని చెప్పు. మీరందరూ కూడా వేయాలి. సత్యం గారు నాకు 2 ఎకరాలు ఏదైనా వేసుకుంటా, ప్రతి మంది వేసుకో. జగన్దర్జీ ఆ రోడ్డు ఒకటి ఇప్పుడే చూసి వెళ్ళి పంచాయతీ రాజాలను పంపించి ఎప్పుడు వచ్చినా సత్యంగా నా మీద గొడవ చేస్తారు. ఆ రోడ్డు అవ్వాలంటాడు. అది ఎట్టి పరిస్థితిలో శాంక్షన్ చేయాలి. చేస్తే నీకు నాకు లాభం వస్తుంది. ఈ సమ్మర్లో అయిపోలేదు. అదేలే మళ్ళీ నువ్వు ఒప్పలమ్మ పెట్టే పని. అప్పుడు రోడ్ ఎప్పుడు కూడా అధికారం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో లేదు. అసలు రుణమాఫీ చేసిన రాష్ట్రమే లేదు. ఒక్కసారి మాత్రం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఒకసారి చేశారు. అది కూడా 70,000 కోట్లు దేశం మొత్తానికి. కానీ తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అందుట్లో 2 లక్షల లోపు ఉన్న తెల్ల కార్డులు ఉన్నటువంటి 22 లక్షల మందికి 18,000 కోట్లు ఇచ్చాం.
తెల్ల కార్డు లేనటువంటి 4 లక్షల చిల్లర రైతాంగం కుటుంబ నిర్ధారణ చేయాల్సి వచ్చింది. ఇది కుటుంబానికి 2 లక్షలు. మేము ఇచ్చే రుణమాఫీ అయ్యగారి కుటుంబంలో 4 ఉంటే కుటుంబానికి 2 లక్షలు, 3 లక్షలు ఉంటే 2 లక్షలు మేము ఇస్తాం. సత్యమై ఆయన గారు కట్టుకుంటాం. మొత్తం ఇంకా ఇవ్వాల్సింది మొత్తం కానీ 13,000 కోట్లు. 3,000 కోట్లు రేపు ఈ 4 లక్షల చిల్లర మందికి వెళ్ళిపోతే ఇంకా 10,000 కోట్లు ఉంటాయి. 10,000 కోట్లు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు కట్టినటువంటి నమస్తే తెలంగాణ 2,25,000 ఉందనుకో, 25,000 కడితే 2 లక్షలు మేము వేస్తాం. తర్వాత వెంకట్రావు గారికి 2,50,000 ఉంది, ఆయన 50,000 కట్టినప్పుడు ఆయనకి వేస్తాం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్స్ ఇస్తాం. మనం గారిది 3 లక్షలు ఉందనుకో షావుకారు గారు, ఆయనకి ₹1,00,000 కట్టినప్పుడు ఆయనకు ఒక డేట్ ఇస్తాం. అట్లా డేట్ల ప్రకారంగా మేము షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మీరు కట్టాలి. ముందు వేస్తుందనుకోండి 40 లక్షల మందికి లోన్ మాఫీ కావాలి, ₹1,00,000 వాళ్ళు ఇస్తున్నది, కానీ 20 లక్షల మందికే ఇచ్చారు. మీకు తెలుసు, రాముల వారి సన్నిధిలో ముఖ్యమంత్రి గారు మాట చెప్పి నవంబర్లోనే 7,600 కోట్లు రైతు బంధు, ఆ ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధును కూడా మేము ఇచ్చాం. అది 7,000 చిల్లర కోట్లు, ఇది 18,000 కోట్లు, ప్లస్ రైతు బీమాకి కూడా డబ్బులు కట్టాం 2,700 కోట్లు. ఇట్లా ఇప్పటికే రైతు ఖాతాల్లోకి 30,000 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక 20,000 కోట్లు మేము రైతాంగం మీద ఖర్చు పెట్టాలి. దేని మీద? మిగిలినటువంటి రుణమాఫీ, తర్వాత రైతు భరోసా, రైతు నష్టపరిహారం ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. నిన్న వచ్చిన వరదల్లో కూడా 10,000 వెళ్ళిపోయినాయి. నిన్న వచ్చిన వరదల్లో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 నెలల్లో రాళ్లవానకి నష్టపోయినా, అకాల వర్షానికి నష్టపోయినా, వరదలకి నష్టపోయినా 10,000 రూపాయలు పెన్షన్గా ఆయన ఖాతాలోకి వెళ్తుంది. అది కాక 10,000 తోటి ఆయన దుఃఖం తీరదు, ఆయన కష్టానికి విలువ చాలదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, క్యాబినెట్ ఏం ఆలోచిస్తున్నామంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి మేమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి రేపు భవిష్యత్తులో పంట నష్టపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వాళ్ళకి నష్టపోయినటువంటి దాంట్లో మేజర్ షేరు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వాలని చెప్పి సుమారు 3,000 కోట్ల ప్రీమియం ఈ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరానికి మేమే ప్రీమియం కడుతున్నాం. ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. రైతులు కొంతమంది అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటారు ప్రీమియం, కానీ ఇప్పుడు అది కూడా తీసుకోవట్లేదు, తీసుకున్నా ఇన్సూరెన్స్ రావట్లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ ఆలోచించి ఇట్లా 10,000 తోటి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకి మేలు జరగట్లేదు. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఎకరానికి మనమే కడదాము, ఆయనకి నష్టపరిహారం వచ్చేటట్టుగా మనమే ప్రయత్నం చేయాలి. ఆ పాలసీ నిర్ణయించమన్నారు. ప్రొసీజర్ నిర్ణయం అయింది. రేపు ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు 16వ తారీఖుల్లో డిసైడ్ చేసి దాన్ని కూడా టెండర్స్కి వెళ్తాం. అంటే రైతు భరోసాని కంటిన్యూ చేస్తాం, రుణమాఫీ ఎక్కడా లేని రీతిలో 31,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వేస్తాము, పంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తాము. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రీమియం మేమే కట్టి రాష్ట్రం మొత్తం రైతాంగానికి మేమే పంట నష్టపరిహారం వచ్చేటట్టుగా బీమాని మేమే కల్పిస్తున్నాం. భారతదేశంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఈ పథకాలు ఏవి కూడా ఏ రాష్ట్రంలో అమలు పరచట్లేదు. కాబట్టి అమలు పరిచే రాష్ట్రానికి చేయూతనివ్వండి, సమర్థించండి, దాన్ని ఇంకా ముందుకెళ్ళేటట్టుగా రైతాంగానికి సహాయపడండి తప్ప చిల్లర వేషాలతోటి, డ్రామాలతోటి జరుగుతున్నటువంటి పనుల్ని వేరే రకంగా చిత్రీకరించి పేపర్లో రాసినా, టీవీలో రాసినా అది అంత ప్రయోజనం ఉండదు. మీకు రాజకీయ ప్రయోజనం వస్తుందని చెప్పి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయేమో కానీ మీ పాలన, కేంద్రంలో పాలన చూస్తున్నారు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కూడా చూశారు ఈ రైతులు. కాబట్టి దయచేసి అపాసుపాలు కావద్దు, మీరు అంత ఆత్రపడవద్దు, రైతుల కోసం అంత కన్నీరు కావద్దు, దాని కొద్దిగా మిగల్చండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కన్నీరు ఇప్పుడే అయిపోతే మరి రైతులకు తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు కారవడానికి మీ దగ్గర కన్నీళ్లు ఉండవు. కాబట్టి దయచేసి ఆయా రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి, నవంబర్లోనే కోతలు ముమ్మరంగా జరుగుతాయండి. వరి పొలాలు ఉండోడికి తెలియాలి, హైదరాబాద్లో ఉండోడికి తెలియదు, ఢిల్లీలో ఉండోడికి అంతకంటే తెలియదు.
వర్షాలు, వాతావరణం, తుఫాన్లు నిన్నటిదాకా అడావుడి చేసినాయి. దాన్ని చూసి రైతు కోతకు వచ్చినా కూడా 4 రోజులు ఆపుతాడు. ఆపి మొన్న దీపావళి పండగ దాకా ఆగారు. పండగ వెళ్ళిన కాడ నుంచి కోతలు మొదలుపెట్టారు. అయినా అక్కడక్కడ జల్లులు పడ్డాయి. నార్త్ తెలంగాణలో పడ్డాయి, మన దగ్గర కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. అవి ఆరబోసుకుంటున్నారు. అదృష్టం విషయం ఏంటంటే ఎంఎస్పి కంటే ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు బయట. దొడ్డు రకాలు మీకు అసలు దొరకట్లా, పర్చేజింగ్ సెంటర్కే రావట్లా. షావుకారులే, మిల్లర్సే వెళ్ళి పొలంలోనే కొనేస్తున్నారు. ఖర్చుట్లు కొనటం వల్ల మనం ఇచ్చేటటువంటి 2,321 రూపాయల కంటే ఎక్కువ వస్తున్నాయి ఆడికి. అందుకని రైతు ₹1 వచ్చాక అమ్ముకుంటాడు. రైతుకి, మిల్లర్లకి నా ధర పెట్టకపోతే మేము కొంటాం. సన్నధాన్యం అమ్మారనుకోండి, వాడికి 500 బోనస్ ఇస్తానని చెప్పాం. తప్పకుండా సన్నధాన్యానికి ఎంఎస్పీకి పైన 500 ఇచ్చే బాధ్యత మాది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.